హాయ్ ఫ్రెండ్స్, మహాదేవుడైన మన ప్రభునామమున అందరికి వందనాలు. ఈరోజు బ్రదర్ ప్రవీణ్ పగడాల్ గారు వారి యొక్క మృతికి నిరసనగా, ఆకస్మిక మృతికి నిరసనగా సింగరాయకొండ మండల పరిసర ప్రాంతంలో వారు కలిసి నిన్నటి దినాన మరి సింగరాయకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి పర్మిషన్ తోటి వారు మేము మాట్లాడినప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు మాకు ఎంతో ప్రోత్సాహంతో మీరు చేసుకోండి, శాంతియుతరాలు కాబట్టి మీరు చేయండి, ఇలాంటి వాటికి మేము విరుద్ధం కాదు, ప్రభుత్వం కూడా విరుద్ధం కాదని తెలియజేశారు. అయితే నేను సహోదరులు ప్రవీణ్ పగడాల్ గారి గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. బ్రదర్ ప్రవీణ్ గారు వ్యక్తిగతంగా నాకు పరిచయం లేరు, ఒక సమకాలీనులు అని చెప్పుకోవడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. సుమారుగా వయసులో ఈక్వల్ ఏజ్, నేనే పెద్దవాడిని ఆయన కంటే. వ్యక్తిగతంగా ఇద్దరికి పరిచయం లేదు, అయినప్పటికీ ఆత్మీయంగా సహోదరుల కొరకు, అందరి కొరకు, దేవుని ప్రజలందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనేక సంవత్సరాల నుంచి మీటింగులలో కూడా కలుసుకునే అవకాశం నాకు ఎప్పుడు రాలేదు, కానీ యూట్యూబ్ ద్వారా రక్షణ టీవీ ఛానల్ను మేము సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. వారు ప్రకటిస్తున్న విశ్వాసము, వారు చేస్తున్నటువంటి సేవ ఎంతో హర్షణీయమైనటువంటి సేవ. నాకు తెలిసి ప్రవీణ్ పగడాల గారు సాఫ్ట్వేర్ కంపెనీలు నడుపుతూ, అలాగే ఆ వచ్చిన ఆదాయంతో సేవను ముందుకు తీసుకెళ్తూ, దేవుని సేవను ముందుకు తీసుకెళ్తూ, అలాగే ప్రజా సేవను కూడా చేస్తూ అనేక మంది చిన్నారులను ఆయన దత్తత తీసుకొని ఒక గొప్ప వ్యక్తిగా చూస్తున్నాం. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, అలాగే యుఎస్ లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉందని నేను విన్నాను. ఎంతో ఒక క్రైస్తవుడిగా ఎంతో నేను సంతోషపడుతున్నాను. ఆయన చేసే సేవను కూడా నేను హర్షిస్తున్నాను. అయితే ఆ డిబేట్లలో ప్రవీణ్ గారు పాల్గొంటూ ఉంటుంటారు, అనేక మందితో చర్చిస్తారు, సూటిగా మాట్లాడుతుంటారు. మరి ఇతర మతాల వారికి అవి గుచ్చుకుంటుంటాయి. ఒకవేళ వారు సమాధానం తిరిగి చెప్పలేని సమాధానంగా, మరి అత్యాధునికంగా, అత్యద్భుతంగా, చక్కగా మాట్లాడగలిగేటువంటి వాక్చాతుర్యం కలిగినటువంటి వ్యక్తి, ఒక మహా అద్భుతం అని చెప్పొచ్చు ప్రవీణ్ గారి గురించి. సరే, నేను ఇతర మతాల వారి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ ఈరోజు ప్రవీణ్ గారి గురించి నేను మాట్లాడుతున్నాను. ఈరోజు ర్యాలీ నిర్వహించడం చక్కగా జరిగింది. సాయంత్రం మరి 4 గంటల నుండి 5:30 వరకు రోడ్ షో నిర్వహించాం. యూట్యూబ్ లో కూడా మేము అప్లోడ్ చేస్తున్నాం. మీరు ఆ పిక్స్ చూడొచ్చు, కొన్ని క్లిప్పింగ్లు కూడా దీంట్లో ఛానల్లో వస్తాయి, పెడుతున్నాము. దీంతో పాటుగా మీరు గమనించవచ్చు, ఇక్కడ క్రైస్తవుల గురించి, హిందువుల గురించి, ముస్లింల గురించి నేను కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. క్రైస్తవులు సమాజానికి మేలు చేసేటువంటి వారు, క్రైస్తవులు అనేటువంటి వారు కుటుంబాలకి మేలు చేసేటువంటి వారు, క్రైస్తవులు అనేటువంటి వారు వైయక్తికంగాను, అలాగే కుటుంబ పరంగాను, సామాజిక పరంగాను ఎంతో విలువలు కలిగినటువంటి వారు. క్రైస్తవత్వం అనేటువంటిది ఒక త్యాగంతో నిర్మింపబడింది, ప్రాణ త్యాగంతో నిర్మింపబడింది. క్రైస్తవత్వం అనేటువంటిది మతం కాదు, అది ఒక సత్యము, అది ఒక సత్య మార్గము, అది ప్రేమతత్వము, అది మతతత్వం కాదు, ప్రేమతత్వము అనేటువంటి విషయాన్ని మనందరం తెలుసుకోవాలి. సరే, మీకు భిన్నాభిప్రాయం అనేటువంటిది ఉన్నప్పుడు, లేదు మేము దీన్ని విశ్వసించం, నమ్మమంటే వెరీ ఫైన్, దాని గురించి మేమేమి ఆక్షేపణ చేయడం లేదు. ఆయనంత మాత్రాన ఎవరిని మేము ద్వేషించబోము. మీరందరూ మా సహోదరులు, మీరందరూ మా సహోదరులు, కాబట్టి అందరం కలిసి ఉండి ప్రశాంతంగా జీవిస్తూ హ్యాపీగా కలిసిమెలిసి ఉంటూ భారతీయతను, భారత సంస్కృతిని, భిన్నత్వంలో ఏకత్వాన్ని మనం ప్రదర్శించగలిగితే భారతదేశం ఎక్కడికో ముందుకి వెళ్ళిపోతుంది, లేదా వెనక్కి వెళ్ళేటువంటి అవకాశం లేకపోలేదు. ఇప్పటికే దీని గురించి మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే వ్యక్తిని దూషించేటువంటి స్వభావము, వ్యక్తిని దాడి చేసేటువంటి స్వభావము నాకు తెలిసి ఏ మతము దాన్ని సమర్థించదని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ అలా సమర్థించేటువంటి మతాలు ఏదైనా ఉన్నాయంటే అవి తమ ఉనికిని కోల్పోతాయి. క్రైస్తవం ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్పారు, అలాగే నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయమన్నారు, నీ శత్రువు కొరకు ప్రార్థన చేయమన్నారు. అంతకంటే గొప్ప మాట ఇంకెక్కడైనా ఉంటుందా? ఈ మాటలు ఇంతకంటే గొప్ప తత్వం ఏదైనా ఉంటుందా? అయితే మమ్మల్ని రెచ్చగొడుతున్నారా? రెచ్చగొట్టేవాడు ఎవడు కూడా క్రైస్తవుడు కాడు, క్రీస్తుని ఎరిగిన వాడు కాడు. రెచ్చగొట్టేవాడు ఎవడు కూడా క్రీస్తుని ఎరిగిన వాడు కాడు. బూతులాడేవాడు ఎవడు క్రైస్తవుడు కాడు. ఇది
గమనించాలి. తిట్టినటువంటి వాడు కౌంటర్ వేసేవాడు ఎవడు కూడా క్రైస్తవుడు కాడు. తిట్టేవాడు క్రైస్తవుడు కాదు, దానికి కౌంటర్ వేసేవాడు కూడా క్రైస్తవుడు కాడు. ఇది గమనించండి. మేము సమాజానికి మేలు చేసే వారమే ఉన్నాం. భారతీయతకు, దేశ భక్తికి నిలువెత్తు నిదర్శనంగా క్రైస్తవత్వం ఈరోజు నిలబడుతుంది. నిజమైనటువంటి శ్రమ ఏదైనా భారతదేశానికి ఆపద వచ్చినప్పుడు మొట్టమొదట నిలబడేటువంటి యోధులము మేమే అని చెప్పుకోవడానికి ముందుకు వస్తాం. ఆ రోజు బయటకు వస్తుంది ఎవరి యొక్క దేశభక్తి అనేటువంటిది. గమనించండి. కాబట్టి మేము ఎవరిని ద్వేషించము, ఎవరిని ఇబ్బంది పెట్టం. ఆత్మను రక్షించడానికి ప్రయత్నం చేస్తాం. సత్యం చెప్పి ఆత్మను రక్షించడానికి ప్రయత్నం చేస్తాం. రక్షింపబడటం, రక్షింపబడకపోవడం అది నీ యొక్క హక్కు. నా ఇష్టం వచ్చిన మతంలో నేను ఉంటాను, మీరు చెప్పాల్సిన అవసరం లేదు నాకు అని హక్కు ఉంది మీకు. అయితే సౌమ్యంగా చెప్పండి ఏదైనా విషయాన్ని. లేదు మేము మీ విశ్వాసాన్ని నమ్మము, మీ దేవుణ్ణి మీరు పూజించుకోండి, మీ దేవుణ్ణి మీరు ఆరాధించుకోండి, మా దేవుణ్ణి మేము ఆరాధించుకుంటామని అనేవారు ఎవరన్నా ఉంటే మంచిది, అలా చేసుకోండి. దాడులు చేసి పాంప్లెట్లు పంచడానికి లేదు. పాంప్లెట్లు పంచినంత మాత్రం ఏం జరుగుతుంది? ఏం జరగదు కదా. ఏం జరుగుతుంది? ఏమన్నా ఆస్తులు నష్టపోతామా? కాదు కదా. అటువంటివి ఆలోచన విధానాన్ని మానుకుంటే మంచిది. ఇప్పుడు నా దగ్గరికి మీరు ఎవరైనా మీకు సంబంధించిన సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చి నా దగ్గరికి వచ్చినప్పుడు కూర్చోబెట్టి నేను మాట్లాడతాను, మంచిగా సమాధానం చెప్తాను. సౌమ్యంగా నా విశ్వాసం నాకు చాలని చెప్పి వారిని కూర్చోబెట్టి టిఫిన్, టీ పెట్టి ఎటువంటి నొచ్చుకోకుండా షేక్ హ్యాండ్ తీసుకొని మేము వారిని మా విశ్వాసం మాకు చాలని చెప్పి ప్రేమపూర్వక తిరస్కరణ అనేటువంటిది జరుగుతుంది. అలా మీరు చేస్తే ఎటువంటి ఇది ఉండదు కదా. మరియు క్రైస్తవులు కూడా నేను విన్నవించుకునే విన్నపం ఏమిటనగా, క్రైస్తవులు కూడా ఎవరిని బలవంతం పెట్టేటువంటి అవకాశం మీరు తీసుకోవద్దు. బలవంత పెట్టొద్దు ఎవరిని. క్రైస్తవులు ఎవరు బలవంత పెట్టొద్దు, ఎవరిని బలవంత పెట్టొద్దు. ఆత్మను రక్షించడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నామని మీరు అనుకుంటున్నారేమో. క్రీస్తు ప్రభు వారు చెప్పింది, ఒకసారి సర్వలోకమును సువార్త ప్రకటించు. సువార్త ఏం సువార్త? యేసు ప్రభు వారు మన రక్షకుడు, ఆయన మాత్రమే మన పాపములను తీసివేయగలడు అని చెప్పి మీరు ఒకసారి చెప్పండి. నాకు అవసరం లేదు, ఆ పాపాలు నాకు తీయాల్సిన అవసరం లేదని వారు ఒకసారి చెప్పినప్పుడు దాన్ని వదిలేయండి. ఇట్స్ నాట్ అప్ టు యూ టు జడ్జ్ ద పీపుల్. ఎవరు కూడా నువ్వు నరకంలో పడతావు, ఇవన్నీ అనవసరమైనటువంటి మాటలు, అవి మన చేతిలో లేనటువంటి మాటలు. కాబట్టి ఎవరు ఆ పని చేయొద్దు. ఇంకొక విషయం ఏంటంటే, నిష్కారణంగా ద్వేషించేటువంటి వారు ఉన్నారు. ఇతర మతాల వారు నిష్కారణంగా ఏ మతంలోనైనా హిందువులు కానీ, క్రైస్తవులు కానీ, ముస్లింలు కానీ ఎవరైనా అవతల వారిని నిష్కారణంగా ద్వేషించేటువంటి వారు ఉన్నారు. వారు అందరి వలన ప్రమాదం ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా గ్రూపుగా వెళ్ళండి, గ్రూపుగా రండి. ఎక్కువ రిస్కులు అవసరం లేదు. ఒంటరిగా వెళ్ళొద్దు. బ్రదర్ ప్రవీణ్ గారు చేసిన పొరపాటు అది. ఒంటరిగా బైక్ మీద వెళ్ళాల్సినంత అవసరం లేదు. నాకు తెలిసి ఒక మంచి స్థాయి ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి క్రైస్తవ నాయకుడు కాబట్టి ఎప్పుడు ఆయన కారులో కనీసం నలుగురితోటి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. అరుదైనటువంటి వ్యక్తులు అట్లాంటి వారు చాలా తమ ప్రాణాలను కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దయచేసి ఎవరు కూడా ఒంటరిగా వెళ్ళొద్దు. సువార్తకు కూడా పర్సనల్ గా వెళ్ళొద్దు ఎవరు. దయచేసి స్త్రీల దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా పాస్టర్లు బ్యాగ్ తగిలించుకొని వెళ్ళొద్దు. మీ యొక్క సతీమణిని తీసుకొని వెళ్ళండి, మీ సతీమణి గారిని తీసుకొని వెళ్ళండి. స్త్రీ దగ్గరికి ఎప్పుడు ఒంటరిగా పురుషుడు వెళ్ళకూడదు. సువార్తను ప్రకటించడానికి లేదా ప్రార్థన చేసి రావడానికి కూడా అది తప్పు విధానం. ఆ విధానంలో నుంచి బయటకు వస్తే మంచిది. కాబట్టి అది గమనించండి. మనం నేర్చుకోవాలి అట్లాంటి విషయాలు. మాకు వద్దు అన్నప్పుడు వారిని బలవంతం చేసే అటువంటి హక్కు మనకు లేదు. ఇది భారతదేశం, భిన్నత్వం ఉన్నది. ఇది అందరిది లౌకిక దేశం. ఎప్పటికీ కూడా భారతదేశం క్రైస్తవ దేశం కాలేదు. భారతదేశం ఎప్పటికీ కూడా ఇస్లాం దేశం కాలేదు. భారతదేశం ఎప్పటికీ కూడా హిందూ దేశం కాలేదు. భారతదేశం ఎప్పటికీ కూడా క్రైస్తవ దేశం కాలేదు. భారతదేశం ఎప్పటికీ కూడా బుద్ధిస్ట్ దేశం కాలేదు. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారం అన్ని మతాలు సమానము, ఎవరు ఏ మతంనైనా కలిగి ఉండొచ్చు అని భారత రాజ్యాంగం తెలియజేస్తుంది. ఈ భారత రాజ్యాంగాన్ని మార్చేటువంటి అధికారము లేదా మార్చేటువంటి శక్తి ఎవరికీ లేదు. ఇది భారత ప్రజలమైన మేము we the people having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic and republic అని చెప్పబడింది పీఠికలో. ఏమని చెప్పబడింది? we the people having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular and democratic and republic. secular, democratic and republic. కాబట్టి ఏ
భారతదేశం అనేటువంటిది ఏ మతానికి సంబంధించింది కాదు. ఏ విశ్వాసం ఒక పరిధి వరకు మాత్రమే. క్రీస్తు ప్రభువారు కూడా అనేకుల కొరకు అని అన్నాడు, కానీ అనేకులు ఆయన వెంబడిస్తారు. కొందరు ఆయన్ని వ్యతిరేకించే వారు ఉన్నారు. వారిని బలవంతంగా తీసుకొచ్చేటువంటి అధికారం మనకు లేదు, ఆయనే ఇవ్వలేదు. కాబట్టి మీరు జాగ్రత్తగా దీన్ని పరిశీలన చేస్తారని ప్రభుపేట మనవి చేస్తున్నాను. పాస్టర్ ప్రవీణ్ గారి యొక్క కుటుంబానికి, వారి సతీమణికి, వారి యొక్క 2 కుమార్తెలకు, అలాగే వారు అడాప్టెడ్ చిల్డ్రన్ ఉన్నారు, వారికి కూడా మా యొక్క ప్రార్థనలు, మా యొక్క విజ్ఞాపనలు వారి కొరకు. దేవుడు వారిని ఆదరించి మరి వారి భవిష్యత్ ప్రణాళికలను, కుటుంబంలో యజమానుని కోల్పోయి ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడే వారికి తండ్రిగాను, యజమానుడిగాను, ఆదరణకర్తగాను ఉండి నడిపించలాగున మనందరం ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఉంది. బ్రదర్ ప్రవీణ్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు, మనిషిని క్రైస్తవుడుగా చూడకు, మనిషిని హిందువుగా చూడకు, మనిషిని ముస్లింగా చూడకు, మనిషిని మనిషిగా చూడు అని. మనిషిని మనిషిగానే చూడాలి, మతాన్ని తలకెక్కించుకోకు అన్నాడు. మతం వేరు, క్రైస్తవత్వం వేరు. క్రైస్తవత్వం ప్రేమతత్వం, అందరిని ప్రేమించే స్వభావం. కాబట్టి మనం బ్రదర్ ప్రవీణ్ గారి యొక్క ఆ యొక్క సిద్ధాంతాన్ని, వారు నమ్మేటువంటి విశ్వాసాన్ని నేను సమర్థిస్తున్నాను. క్రీస్తు కొరకు ఆయన మంచి గొప్ప పోరాట యోధుడు, క్రీస్తు కొరకు నిలబడినవాడు, క్రీస్తే దేవుడుగా నిలబడినటువంటి వ్యక్తి. నేను కూడా అటువంటి వ్యక్తినే. మా యొక్క భావజాలాలు భౌతికంగా మేము పర్సనల్గా తెలియకపోయినా భావజాలం ప్రకారంగా మేమంతా ఒకటి. సర్వమానవ సౌభ్రాతృత్వం అనేటువంటిది మా యొక్క సిద్ధాంతం. ప్రపంచ శాంతి అనేటువంటిది మా యొక్క ఎజెండా. భారతదేశం మన మాతృభూమి, భారతీయులందరూ మనకు సహోదరులు. మనం అందరము భారతదేశాన్ని ప్రేమిస్తున్నాం. ఈ సుసంపన్నమైన బహువిధమైన మన దేశ వారసత్వ సంపద మనకెంతో గర్వకారణం. ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు. కాబట్టి అందరికి ధన్యవాదాలు. క్రైస్తవ మిత్రులందరికీ నా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.